వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్ లెర్నర్స్. సో మనము లాస్ట్ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే ఇక్కడ లింక్లో ఇస్తాను. ఓకే, సో ఈరోజు మనము ప్రోగ్రెషన్స్ గురించి టాపిక్ డిస్కషన్ చేద్దాము. కంప్లీట్ డీటెయిల్స్గా టాపిక్ డిస్కషన్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు పాలసీ ఒక అప్డేట్స్ వచ్చాయి ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకి లాస్ట్ డేట్ ఒక అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకి 22 జూన్ అంటే ఈరోజు. బట్ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు ఆ డేట్ని 30 జూన్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో 30 జూన్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, అప్లై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎగ్జామ్ వచ్చేసి ప్రాబబ్లీ జూలై ఇంకా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి జూలై సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఉంటుంది. ఓకే గైస్, మనకి అప్పటి వరకు మనకి కంప్లీట్ సిలబస్ అయిపోతుంది. అండ్ మనం ప్రాక్టీస్ పేపర్స్ కూడా చేద్దాము, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ కూడా. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాము. టాపిక్ మనకు వచ్చేసి ప్రోగ్రెషన్ అంటే మనకి ఏమర్థమైంది? ప్రోగ్రెస్ మనకి ప్రోగ్రెస్ అనే వర్డ్ మనకి విన్నాం ఆల్రెడీ. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే కొంచెం భయం అవుతుంది. ఓకే, ప్రోగ్రెస్ అంటే ఏంది? మనకి ప్రోగ్రెస్ అంటే ఒక సీక్వెన్స్కి వెళ్ళడం, ఇంప్రూవ్ అవ్వడం. యాక్చువల్ ప్రోగ్రెస్ మనకి ఏమంటారు? ఇంప్రూవ్ అవ్వడం. సో ఇక్కడ ఇంప్రూవ్ అనే కాదు, మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ అంటే ఒక సీక్వెన్స్ అది ఇంప్రూవ్ అయినా కావచ్చు, లేకపోతే డిక్రీజ్ అయినా కావచ్చు వాల్యూస్. సో దీనికి మనకు వచ్చేసి మనకి ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ, హెచ్పి అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఓకే, మనకి 3 టైప్స్ ఉంటాయి ప్రోగ్రెషన్లో: అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. సో మనకి సిలబస్ వచ్చేసి ఓన్లీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ వరకే ఉంది. సో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఫ్రెండ్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్కి మనకి ఒక కాన్స్టెంట్ డిజిట్ అనేది, ఒక కామన్ డిజిట్ అనేది అది యాడ్ అయిన అవుతుంది, లేకపోతే సబ్స్ట్రాక్ట్ అయిన అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. 1 2 3 4 సో 1 2 3 4 5 6 సో అని ఇవన్నీ మనకు ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్, ఇది సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో ఈ సీక్వెన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1 ఉంది. 2కి 3కి డిఫరెన్స్ 1 ఉంది. 3కి 4కి డిఫరెన్స్ 1 ఉంది. సో కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ అది 1 అవుతుంది. ఆ 1 అనేది మనకి ప్రతి డిజిట్కి యాడ్ అవుతుంది, నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మళ్ళీ 1 యాడ్ అవుతుంది, నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో ఈ యొక్క సీక్వెన్స్ వెళ్తుంది 1 + 1 2 2 + 1 3 3 + 1 4 4 + 1 5. ఓకే, అర్థమైంది కదా? సో ఇక్కడ మనకి ఈ కాన్స్టెంట్ ఇక్కడ మన కామన్ దీని ఉంది కదా, ఈ వాల్యూ యాడ్ అవుతుంది కదా 1 1. దీన్ని మనము కామన్ డిఫరెన్స్ అంటాము. ఓకే, సో దీన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ కామన్ డిఫరెన్స్ మనం ఎలా ఫైండ్ చేస్తామంటే, సో ఇక్కడ మనం ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఈ సీక్వెన్స్ని మనం ఫస్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ నెంబర్ని మనం ఏ అనుకుందాం. ఓకే, ఫస్ట్ నెంబర్ని మనం ఏ. అండ్ సపోజ్ మన ఈ సీక్వెన్స్ 4 వరకే స్టాప్ అయింది, ఓన్లీ ఇది ఇక్కడ వరకే స్టాప్ అయింది. ఓకే, 1 2 3 4 మన సీక్వెన్స్ అంతే. ఏ వచ్చేసి మనకి ఫస్ట్ నెంబర్ 1 అండ్ A1 A0 అనుకుందాం. A1 సో A1ని 2 అనుకున్నాం, A2ని 3 అనుకున్నాం, A3ని 4 అనుకున్నాం. సో కామన్ డిఫరెన్స్ని మనము రిప్రజెంటేషన్ స్మాల్ డిగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, స్మాల్ డిగా. సో ఈ స్మాల్ డి మనకి ఎట్లా వస్తుంది అంటే, స్మాల్ డి అనేది A1 - A0 సో A1 - A0 అలా అయినా వస్తుంది, లేకపోతే A2 - A1 అలా అయినా వస్తుంది, లేకపోతే A3 - A2 అట్లా అయినా వస్తుంది. కానీ మనకి అన్ని వాల్యూస్ కూడా మనకి సేమ్ రావాలి. ఇదొక వాల్యూ వచ్చి ఇదొక వాల్యూ వస్తే అది మనకి కామన్ డిఫరెన్స్ డి కాదు, అది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మనకి కామన్ డిఫరెన్స్ ఆల్వేస్ పాజిటివ్ నెంబరే ఉండదు. ఇక్కడ 1 1 యాడ్ అవుతుంది, నెగిటివ్ నెంబర్ కూడా ఉంటుంది, -1 కూడా ఉంటుంది. సో -1 ఉంటే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాము 0 -1 -2 -3 సో 1. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎంతెంత ఇక్కడ సీక్వెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. -1 -2 -3 తగ్గుతుంది. సో ఇది మనకి ఏమవుతుంది? ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఇట్లా ఫైండ్ చేస్తాం. D = A1 - A0. దీన్ని A1 అవుతుంది, A0 అవుతుంది. -1 - 0 -1 - 0 -1
సో కామన్ డిఫరెన్స్ అనేది మనకి -1. సో ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్లో ఈ సీక్వెన్స్లో మనకి కామన్ డిఫరెన్స్ -1. సో ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది కూడా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కిందకి వస్తుంది, కన్సిడర్ చేస్తాం. ఓకే గైస్, సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ దానికి పర్టికులర్ ఒక కాన్స్టెంట్ వాల్యూ యాడ్ అయిన అవుతుంది, సబ్స్ట్రాక్ట్ అయిన అవుతుంది, దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాము. ఆ కామన్ డిఫరెన్స్ మనం ఎట్లా ఫైండ్ చేస్తాము, a1 మైనస్ a0, a2 మైనస్ a1. సో ఓకే, ఇట్లా ఈ నెంబర్స్ని మనం ఇట్లా ఫైండ్ చేయొచ్చు, దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. సో మనకి ఫస్ట్ వాల్యూ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు. ఇప్పుడు మనకి పర్టికులర్ ఒక సీక్వెన్స్ యొక్క పర్టికులర్ నెంబర్, పర్టికులర్ టర్మ్, మనం టర్మ్ అని ఇప్పటి నుంచి టర్మ్ అని యూజ్ చేస్తాము. పర్టికులర్ టర్మ్ని మనం ఫైండ్ చేయాలి అంటే ఎట్లా ఏ ఫామ్లో యూజ్ చేస్తాం. ఓకే, పర్టికులర్ టర్మ్ ఎట్లా ఫైండ్ చేస్తామో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో మనకి పర్టికులర్ టర్మ్ ఫైండ్ చేయాలి కదా. ఫస్ట్ మనము ఒక సీక్వెన్స్ తీసుకుందాం, 2 4 6 8 10 సో ఇది మనకి వచ్చేసి ఒక సీక్వెన్స్. సో ఇందులో మనకి ఫిఫ్త్ టర్మ్ కావాలి. ఫిఫ్త్ టర్మ్ మనకి ఎంత కౌంట్ చేసుకోవచ్చు, మనకు ఉంది కాబట్టి 1 2 3 4 5. ఫిఫ్త్ టర్మ్ అనేది మనకి 10. ఓకే, ఫిఫ్త్ టర్మ్ మనకు ఉంది, ఫస్ట్ టర్మ్ కావాలన్నా ఉంది, సెకండ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ వరకు ఉంది. సపోజ్ మనకి 15th టర్మ్ కావాలి. 15th టర్మ్ కావాలంటే మనం ఎట్లా రాస్తాం, 10 ఇక్కడ మనకి ఫస్ట్ మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ చేస్తాం. ఓకే, కామన్ డిఫరెన్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం, a1 మైనస్ a0. సో 4 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ 2. సో కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ 2 ఉంది. 2 అంటే మనం ఇంకా యాడ్ చేసుకుని పోతాం. నెక్స్ట్ సీక్వెన్స్ కావాలంటే మనం ఎట్లా చేస్తాం, 10 తర్వాత 12 వస్తుంది, 12 ప్లస్ 2 14 16 18 20. ఇది మనకి 10 టర్మ్స్. 15 టర్మ్స్ అంటే ఎంత, 22 24 26 28 30. అంటే 15th టర్మ్ అన్నా కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 కూడా మనం చేసిన వచ్చింది. ఓకే, చిన్న నెంబర్స్ కూడా వచ్చింది. ఒకవేళ 100th టర్మ్ అంటాడు, 100th టర్మ్ ఫైండ్ చేస్తుందా, చేయొస్తుంది. ఎందుకు చేయాలి, చేయొస్తుంది, కానీ టైం పడుతుంది. మనకి ఎగ్జామ్లో ఎంత టైం ఉంటుంది, మనకి ఒక క్వశ్చన్కి 1 minute ఉంటుంది. 1 minuteలో మనము ఈ 100th టర్మ్ ఫైండ్ చేయడానికి ఒక 5 నిమిషాలు తీసుకుంటాం. మనం విజయ క్వశ్చన్ ఎప్పుడు చేస్తాం. సో దీనికి మనం ఎలాంటి టైంలైన్ ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే, సీక్వెన్స్ ఇట్లా ఉంచుతాం. సీక్వెన్స్ ఇది ఎగ్జాంపుల్, 2 4 6 8 10 ఇది ఎగ్జాంపుల్. మనకి ఇచ్చిన సీక్వెన్స్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఫస్ట్ టర్మ్ రాసుకోవాలి, a ఈక్వల్ టు, ఫస్ట్ టర్మ్ని మనం a అనుకుందాం, జస్ట్ a ఈక్వల్ టు అండ్ d ఈక్వల్స్ టు ఎంత, d కామన్ డిఫరెన్స్ ఇక్కడ a1 మైనస్ a నాట్ అనుకున్నాం, అది ఈక్వల్ టు 4 మైనస్ 2 d కామన్ డిఫరెన్స్ 2 ఉంది. సో సపోజ్ మనకి 6th టర్మ్ కావాలి. 6th టర్మ్ మనకి ఆల్రెడీ తెలుసు, 10 ప్లస్ 2 చేస్తే 12, కానీ మనం ఫార్ములా ప్రకారం చేస్తాం, అప్పుడు అర్థమవుతుంది. మనకు 6th టర్మ్ కావాలంటే, 6th టర్మ్ కావాలంటే మనము a6 అనుకుందాం, దాన్ని a6 నెంబర్ కావాలి. a6 ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో 6 అనేది మనకి ఎంతో సమానం, 6ని ఎంతో సమానం. 6ని మనం ఎన్ని అనుకుందాం, ఎంత టర్మ్ కావాలి, ఎంత టర్మ్ అంటే 6th టర్మ్ కావాలి. 6th టర్మ్ కావాలంటే మనకి ఫార్ములా ఏంటిది, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an సపోజ్ an ఇది మనకి ఫార్ములా, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఎట్లా వస్తుంది, ఎట్లా సాటిస్ఫై అవుతుంది మనకి. a అంటే 6th, a6 ఈక్వల్స్ టు n ప్లస్ 6 సబ్స్టిట్యూట్ ఇద్దాం. a అంటే ఫస్ట్ టర్మ్, a అంటే ఎంత మనకి ఫస్ట్ టర్మ్ ఎంత 2 ప్లస్ n మైనస్ 1. n మైనస్ 1 అంటే ఎంత, n అంటే 6 మైనస్ 1 5. d అంటే ఎంత, కామన్ డిఫరెన్స్, d అంటే 2. సో దీన్ని a6 అంటే a6 ఈక్వల్స్ టు, దాని a6 మనం 6 టర్మ్ ఉన్నాం కాబట్టి a6 ఈక్వల్ టు 2 ప్లస్ 5 ఇంటూ 2. 5 ఇంటూ 2 ఎంత, 2 ప్లస్ 10 12. మనకి ఇక్కడ 12 వస్తుంది కదా, వచ్చిందా, 12 వచ్చింది. సపోజ్ మనము ఇంతకుముందు అనుకున్నాం కదా 100th టర్మ్, ఏ 100 టర్మ్ ఫైండ్ చేయాలి. ఏ 100 కూడా అప్పుడు ఏం చేయాలి, 100 మైనస్ 1 99d. ఓకే, అంటే a ప్లస్ a అంటే మనకి ఆల్రెడీ తెలుసు 2 ప్లస్ 99 ఇంటూ d అంటే 2. 99 2 ఎంత ఫ్రెండ్స్,
99 2 198. 2 plus 198 that is equal to 200. 100 టర్మ్ వచ్చేసి మనకి 200 ఉంటుంది. సో ఒక ఇచ్చిన సీక్వెన్స్లో మనకి ఎనీ టర్మ్ మనకి ఇలాంటి టర్మ్ అనేది కావాలంటే మనకి ఒకటే ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏఎన్ అంటే ఆ ఎన్నో టర్మ్ ఆ ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ అనేది ఆ టర్మ్, ఓకే, ఆ ఎంత టర్మ్. సో టు ఫైండ్ ఎంత టర్మ్ని మనం ఫైండ్ చేయాలంటే ఫార్ములా మనము ఇది యూజ్ చేయాలి. ఓకే గైస్, ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ బేసిక్ ఫార్ములా ఇది. ఎనీ కైండ్ ఆఫ్ టర్మ్ని మనం ఫైండ్ చేయాలంటే ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, మనకి ఇప్పుడు మీకు జస్ట్ ఇప్పుడు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము దీనిపైన చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫార్ములా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎంత టర్మ్ మనం ఫైండ్ చేయాలంటే ఎనీ కైండ్ ఆఫ్ టర్మ్ సీక్వెన్స్లో సపోజ్ ఫస్ట్ టర్మ్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ అంటే ఎంత? ఓకే, ఫస్ట్ టర్మ్ మనం ఫస్ట్ టర్మ్ చేద్దాం. A1 ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 1 1 మైనస్ 1 0 0 ఇంటూ డి. డి అంటే 2, a అంటే 2 ప్లస్ 1 మైనస్ 1. ఫస్ట్ టర్మ్ అంటే 1 కదా, n ఈక్వల్ టు 1 1 మైనస్ 1 0 ఇంటూ డి. 0 మొత్తం 0 అయిపోతుంది. a ఈక్వల్ టు 2. ఫస్ట్ టర్మ్ 2 వచ్చిందా లేదా? 2 అయినా అంటే మనం ఎనీ కైండ్ ఆఫ్ టర్మ్. సో ఇలాంటి టర్మ్ అయినా మనం ఒక సీక్వెన్స్లో ఇచ్చినప్పుడు అథమెటిక్ ప్రోగ్రెషన్ మాత్రమే, అథమెటిక్ ప్రోగ్రెషన్కి మనకి సీక్వెన్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ టర్మ్ అయినా ఫైండ్ చేయాలంటే మనకి an ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, నెక్స్ట్ మనము ఏం చేయాలి? సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ అంటే ఇచ్చిన ఏపీ ఉంటుంది, అథమెటిక్ ప్రోగ్రెషన్ సీక్వెన్స్ ఉంటుంది కదా, సీక్వెన్స్ యొక్క అన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే మనకి టోటల్ లాస్ట్ వాల్యూ ఎంత వస్తుంది అది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 10. సో మనకి నేను ఈ సీక్వెన్స్ తీసుకున్నా. ఓకే, ఈ సీక్వెన్స్ని మనము ఏపీలో ఉందా లేదా, ఫస్ట్ ఏపీలో ఉందా చూద్దాం. ఏపీలోనే ఉంది, 1 1 యాడ్ అవుతుంది, ఏపీలోనే ఉంది. సో ఈ సీక్వెన్స్ మనకి క్వశ్చన్ ఏం అడుగుతుంది ఎగ్జామ్లో, సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్. సో సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ 10 టర్మ్స్, n టర్మ్స్ అడతాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఎన్ని నెంబర్స్ అయినా ఉండండి. n అంటే n ప్లేస్లో సపోజ్ ఇక్కడ 10 మైనస్ 10 తీసుకుందాం. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఇన్ ద ఏపీ. సో 10 టర్మ్స్ని మనము యాడ్ చేసి ఇట్లా యాడ్ చేస్తాం మనం. 1 + 2 3 3 + 3 6 + 4 10 15 21 అట్లా యాడ్ చేసుకున్నప్పుడు మనకి లాస్ట్కి ఎంత వస్తాయి? ఆన్సర్ 55 వస్తుంది 10 వరకు. ఓకే 10 వరకు మనం చేస్తాం, బాగానే ఉంటుంది. సపోజ్ అదే 100 దాకా ఉంది, 100 దాకా ఉంటే 1 2 3 ఇవన్నీ యాడ్ చేసుకుని పోతాం మనం. టైం అవుతుంది కదా, అప్పుడు అది టైం అయిపోతుంది, అన్ని క్వశ్చన్ కూడా మనం చేయలేకపోతాం. సో దీనికి మనకి ఒక ఫార్ములా ఏముందంటే దాన్ని మనం ఎస్ఎన్. ఓకే, నేను మీకు ఓన్లీ ఇక్కడ మనకి ఎగ్జామ్ కోసం అయ్యే ఫార్ములాస్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా సిలబస్లో కూడా మనకి 10th సిలబస్లో కూడా మనకి ఇవే ఉంటాయి. సో కానీ వీటి మీద మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేయండి, మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్తాం, ప్రీవియస్ పేపర్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, అది చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. సపోజ్ 3 టర్మ్స్కి ఫైండ్ చేయాలి. 3 టర్మ్స్ అంటే మనం 1 + 2 2 + 3 ఎంత? 3 + 3 6. 3 టర్మ్స్ ఫైండ్ చేయొచ్చు, కానీ ఎక్కువ నెంబర్ ఉంటే మనం ఫైండ్ చేయలేం కదా, సో దానికోసం ఫార్ములా ఏంటిది? ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఫ్రెండ్స్, మనకి ఫార్ములా ఇది ఒక్కటే మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములాతో మనం ఎలాంటి సీక్వెన్స్ అని ఇవ్వండి, ఎంత పెద్ద సీక్వెన్స్ అని ఇవ్వండి, ఎన్ని నెంబర్స్ అని ఇవ్వండి, మనం ఎన్ని నెంబర్స్ యాడ్ చేయమన్నా కానీ చేయవచ్చు ఈ ఫార్ములాతో. సపోజ్ ఇక్కడ మనం అనుకున్నాం, ఇక్కడ మనము 100 దాకా యాడ్ చేయాలనుకున్నాం, ఇంతకుముందు 100 దాకా చూద్దాం. 100 దాకా ఎట్లా యాడ్ చేస్తే వస్తుందో లేదో ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ ఇది ఫార్ములా చేసుకున్న తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో రాసుకోవాలి. ఫస్ట్ ఏ రాసుకుందాం. ఏ అంటే ఎంత? a = 1, d = 1, కామన్ డిఫరెన్స్ కూడా 1 ఉంది. సో ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ 100 టర్మ్స్ అన్నాం కదా, 100 ఇక్కడ 100 S100 ఈక్వల్ టు n/2. n/2 అంటే n అంటే 100/2
100/2 చేద్దాం ఇంటూ 2a 2 into 1 2 into 1 ప్లస్ n minus 1 అంటే ఎంత 99 ఇంటూ d అంటే 1. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 100 S100 = 100/2 ఎంత మనకి 50. సో 50 into 2 plus 99 into 1 99 was 99. Okay, so S100 = 50 into 101 అంతేనా కదా guys, 99 plus 2 101. సో S100 = 50 into 101 ఎంత 101 505 లాస్ట్ కి 0 15. సో 5050. సో మనకి సమ్ ఆఫ్ 100 టర్మ్స్ = 5050 ఇచ్చిన సీక్వెన్స్లో. అదే మనం 5050 మనం లెక్క పెట్టాలంటే ఎంతసేపు అయ్యో, ఇక్కడ లెక్క పెట్టడానికే మనం 1 + 2 2 3 3 + 3 6 6 + 4 ఇక్కడికే మనకి 1 నిమిషం అవుతుంది. 10 వరకే మనకి నిమిషం దాకా అవుతుంది. అది 100 అంటే ఇక మ్యాథ్స్ అయిపోతుంది. మ్యాథ్స్ మొత్తం చేయలేము మనము, ఆ టైం అయిపోతుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనము ఎట్లాంటైనా ఫైండ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క మనకి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ఫార్ములాస్ ఏం చూసాము. ఫస్ట్ ఎంత టర్మ్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ టర్మ్, ఇచ్చిన సీక్వెన్స్ ఎనీ కైండ్ ఆఫ్ టర్మ్ని మనం ఫైండ్ చేయాలంటే an = a + n - 1 into d అదొక ఫార్ములా యూజ్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎన్ని సమ్ అయినా ఫైండ్ చేయడానికి, అన్ని టర్మ్స్ ఫైండ్ చేయడానికి Sn = n/2 into 2a + n - 1 into d. సో ఈ ఫార్ములాస్ మనకి నేర్చుకొని ఉండండి. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చేది. నెక్స్ట్ మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూద్దాం. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏమో మనకి ఏమైంది, ఒక సీక్వెన్స్లో యాడ్ అయిన అవుతుంది నెంబర్, కాన్స్టెంట్ వాల్యూ, లేకపోతే సబ్స్ట్రాక్ట్ అయిన అవుతుంది. దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై అవుతుంది, లేకపోతే డివైడ్ అవుతుంది, ఏదైనా ఒకటి జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమైంది, మనకి 2 2 * 4 4 2 * 8 8 * 16 16 * 32. సో మనకి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయినా కానీ మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ వస్తుంది, డివైడ్ అయినా కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ వస్తుంది. సో 2/2 1 1/2 0.5 అది 0.5/2 0.25 అది కూడా మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో దీన్ని మనము ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని మనము కామన్ రేషియో అంటాం. కామన్ రేషియో దీన్ని మనం ఆర్తో సబ్స్టిట్యూట్, ఆర్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాము ఆర్. సో ఆర్ ఎట్లా ఫైండ్ చేస్తామంటే an/an - 1. సో ఇక మనం ఫస్ట్ టర్మ్ అనుకుందాం, సెకండ్ టర్మ్ అనుకుందాం. సో 1 2 a1 a2. సో a2/a1 అప్పుడు ఏమవుతుంది 4/2. ఇచ్చిన ఈ సీక్వెన్స్ తీసుకున్న ఈ ప్రోగ్రెషన్లో a2/a1 a2 అంటే 2 అనేది మనం ఏం తీసుకుందాం, అప్పుడు an - 1 ఏమవుతుంది 1 అవుతుంది. a1 వాల్యూ 2, a2 వాల్యూ 4 4/2 2. సో మనకి కామన్ రేషియో 2. సో గైస్ మనకి కామన్ రేషియో r = ఎలా ఫైండ్ చేస్తామంటే an/an - 1. సో ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు మనము nth టర్మ్ ఆఫ్ జీపీ, ఒక జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఒక nth టర్మ్ని ఫైండ్ చేయాలంటే దాన్ని ఇలా ఫైండ్ చేస్తాం. సో దాని ఫార్ములా సో ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ తీసుకున్నాము 3 9 27 81. ఫస్ట్ టర్మ్ 3, సెకండ్ టర్మ్ 9, థర్డ్ టర్మ్ 27, ఫోర్త్ టర్మ్ 81. సపోజ్ మనకి ఫిఫ్త్ టర్మ్ కావాలి. ఫిఫ్త్ టర్మ్ అంటే ఎంత 83 into 3 చేస్తే మనకి ఫోర్త్ టర్మ్ వస్తుంది, దాని ఇంటూ 3 చేస్తే మనకి అట్లా వస్తుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన సీక్వెన్స్ అవుతుంది. ఫస్ట్ మనం ఏ అనుకుంటే ఇది ఏమవుతుంది
ఏ ఇంటూ ఆర్, ఇది ఏ ఇంటూ ఆర్ స్క్వేర్, ఇది ఏ ఇంటూ ఆర్ క్యూబ్. అంతే కదా గైస్. ఆర్ అంటే మనకి కామన్ రేషియో, ఇక్కడ మన కామన్ రేషియో 3 టేబుల్ 3 కామన్ రేషియో మనకి ఇక్కడ 3 3 9 9 3 27 3. సో కామన్ రేషియో ఫస్ట్ టర్మ్ అనేది మనకి ఏం కామన్ రేషియో లేదు, జస్ట్ ఫస్ట్ టర్మ్ ఏ అనుకుంటే సెకండ్ టర్మ్ ఏమవుతుంది ఇంటూ ఆర్ అవుతుంది. థర్డ్ టర్మ్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ 9 3 9 ఇంటూ 3 27, ఇక్కడ 27 ఇంటూ 3 81. సో ఈ సీక్వెన్స్ ప్రకారం వెళ్తే మనకి ఎంత టర్మ్ ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఎట్లా అవుతుంది అంటే ఏ ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ మనకి సెకండ్ టర్మ్కి ఏమో ఆర్ పవర్ 1 ఉంది, థర్డ్ టర్మ్కి ఏమో ఆర్ స్క్వేర్ ఉంది, ఫోర్త్ టర్మ్కి ఏమో ఆర్ 3 ఉంది, అంటే ఒకటి తక్కువ ఉంది ఎన్ మైనస్ 1, అందుకే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. మనకి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మనకి ఫిఫ్త్ టర్మ్ కావాలి A5. ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్ A5 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 4. ఓకే, ఏ అంటే ఎంత మనకి ఫస్ట్ టర్మ్ 3, ఆర్ పవర్ 4, ఆర్ అంటే కామన్ రేషియో 3 పవర్ 4. A5 ఈక్వల్ టు 3 పవర్ 4 ఎంత 3 3 is 9, 3 పవర్ 4 మనకి 81. సో 81 ఇంటూ 3, 81 3 ఎంత 243 is the answer. ఫిఫ్త్ టర్మ్. సపోజ్ ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ చేయొచ్చు. సపోజ్ 100 టర్మ్ కావాలి, 100 టర్మ్ అంటే పవర్ 100, దాన్ని మనం స్ప్లిట్ చేసుకొని వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో ఇలా మనకి ఎంత టర్మ్ ఫైండ్ చేయాలంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈ ఫార్ములా. సో మనకి సిలబస్లో ఎంత టర్మ్ వరకే ఉంది జామెట్రిక్ ప్రోగ్రెషన్, మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఏం అడగాడు జీపీలో, ఓన్లీ ఏపీలో మాత్రమే మనకి కామన్ డిఫరెన్స్ ఎంత ఫైండ్ చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఎంత టర్మ్ ఎలా ఫైండ్ చేయాలి, అది ఏపీలో ఎంత టర్మ్ ఎలా ఫైండ్ చేయాలి, అండ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అది ఉంది. జీపీలో మాత్రం మనకి కామన్ రేషియో ఎలా ఫైండ్ చేయాలి అండ్ ఎంత టర్మ్ ఎలా ఫైండ్ చేయాలి అంతే. సో ఇది మనకి ప్రోగ్రెషన్ యొక్క టాపిక్ గైస్, మనకి ఇందులో ఒక టాపిక్స్ ఇవి. సో నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ చేద్దాం, దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకేనా. సో మనము ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, మీట్ యూ ఇన్ నెక్స్ట్ సెషన్.